నమస్తేనండి. ఈరోజు ఈ కింద పేపర్లన్నీ తీసేసానండి. ప్లాస్టిక్‌యి అన్నీ ఉతకటానికి ఇయన్నీ తీసేసి ఈ డైనింగ్ టేబుల్ కూడా తీసేసారండి. చూడండి ఎంత ప్లేస్ వచ్చిందో. ఇది పెద్ద డైనింగ్ టేబుల్ అండి, వాళ్ళది ఓనర్స్‌ది. వాళ్ళు తీసుకెళ్ళారు. చట్నీ కూడా చేశానండి టిఫిన్కి. ఈరోజు ఇడ్లీ అండి. ఇడ్లీ చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ అండి. ఇంకా మా వారు కూరగాయలు తీసుకురావటానికి వెళ్ళారు. రేపు సాటర్డే కదా, అందుకని మార్కెట్ ఉండదండి. అందుకని కూరగాయలు తీసుకురావటానికి వెళ్ళారు. నేను ఇంకా షీట్లన్నీ తీసేసి ఇవన్నీ పైన అంతా చండాలంగా ఉందండి, అవి కూడా క్లీన్ చేయాలి. ముందు ఈరోజు ఇవన్నీ కడిగేసుకొని షీట్లన్నీ ఉతికేసాక మళ్ళీ సర్దుకోవాలండి. సామాను ఉండేదండి ఓనర్స్ది, అది కూడా ఆ సామాను కూడా తీసుకెళ్ళి ముందు గదిలో వేసారు, మొత్తం క్లీన్ చేశారు. ఇదంతా నిన్న మనిషిని పెట్టి ఆయన నిన్నల్లా వండి అంతా క్లీన్ చేసి పైన సామాను కూడా తీసుకెళ్ళారండి. అబ్బో నిన్న అసలు అంతా ఆగమేనండి, ఇళ్ళంతా మళ్ళీ ఊడ్చుకొని తుడుచుకునేసరికి చాలా టైం పట్టింది. ఇవన్నీ కడిగి ఓ దాంట్లో ఒకటి, గిన్నె అన్నీ కడిగి ఓ దాంట్లో ఒకటి పెట్టానండి. చిన్న చిన్నవన్నీ దాన్ని పెట్టాను డబ్బాల్లో. ఇంకా లాస్ట్లో ఇత్తడి కడగాలి, దేవుడి సామాను అవన్నీ ఇవన్నీ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ తీసాను, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. 5-6 ఏళ్ళు అవుతుందండి ఇవన్నీ క్లీన్ చేసి. నిన్న ఈ డైనింగ్ టేబుల్ తీశారు కదా, అందుకని డైనింగ్ టేబుల్ మీద ఇవన్నీ బాగా మురికి పట్టినాయి. ఎక్కడ నేను ఒక్కదాన్ని చేసుకోవటం కదండి పని అంతా. ఇవి కూడా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ. సర్ఫ్ వాడలేదు, వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి ఇది. బయట అంతా ఎండండి, అందుకే గిన్నెలన్నీ లోపల కడుక్కుంటాను. పండగలకు కూడా అసలు ఇల్లు క్లీన్ చేయలేదండి.